దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ పారింది. 3 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,32,000 కోట్ల ఒప్పందాలను 10 సంస్థలతో తెలంగాణ సర్కార్ చేసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 60,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దీంతో పాటు ఇన్ఫోసిస్, అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. ఇటు అమెజాన్తో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమెజాన్ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భూమి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ పారింది. 3 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1,32,000 కోట్ల ఒప్పందాలను 10 సంస్థలతో తెలంగాణ సర్కార్ కీలకంగా చేసుకుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 60,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రోకెమికల్స్ 45,000 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దీంతో పాటు ఇన్ఫోసిస్, అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ పోచారం ఐటీ క్యాంపస్ విస్తరణకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. ఇటు అమెజాన్తో 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అమెజాన్ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం భూమి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. క్రితం ఏడాది వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి మించి సాధించాలి అన్నటువంటి ఉద్దేశంతో దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం దానికి సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసింది, రీచ్ అయిందనే చెప్పాలి. అధిగమించి ఇంకా ఎక్కువ పెట్టుబడులను తీసుకురావడంలో సాధించింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, మొత్తానికి క్రితం ఏడాది పెట్టుకున్న టార్గెట్ ని రీచ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. 3 రోజుల్లోనే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిన తెలంగాణకి 1,00,000 కోట్ల పైచిలకు పెట్టుబడులను. అప్డేట్స్ ఏంటి? గత ఏడాది 40,432 కోట్లు దావోస్లో పెట్టుబడులు సాధించింది. అయితే ఈసారి దానికి మించి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్లో అడుగుపెట్టింది. అడుగుపెట్టిన విధంగానే అంత కొత్త చరిత్రను కూడా ఇప్పుడు సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు దావోస్ చరిత్ర అనేది ఒక హిస్టరీ బ్రేక్గా ఉండబోతుంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలోని కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇదే హైయెస్ట్ పెట్టుబడులుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది తీసుకొచ్చిన 40,000 కోట్లే హైయెస్ట్ 10 ఏళ్ల తెలంగాణ రికార్డు. ఇప్పుడు దాన్ని మించి ఈ రోజుకు 3వ రోజు చేరింది. ఇంకో 2-3 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది అంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 1,32,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దీంతో ఈ పెట్టుబడులతో మొత్తం గ్రౌండ్ అయితే దాదాపు 46,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు, అంటే ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ప్రత్యక్షంగానే 46,000 ఉద్యోగాలు అంటే పరోక్షంగా కొన్ని వేలాది ఉద్యోగాలు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆ వ్యవస్థలో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం చూసుకుంటే ఇది ఒక హిస్టరీ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం దావోస్ వేదిక పైన 1,32,000 కోట్ల పెట్టుబడులను ఇప్పటివరకు చేజిక్కించుకుంది. మరో 2-3 ఒప్పందాలు కుదరాల్సి ఉంది. మొత్తం చూసుకుంటే భారీగా పెట్టుబడుల్లో దాదాపు సన్ పెట్రో 45,500 కోట్ల పెట్టుబడులు సన్ పెట్రో పెట్టింది. అదేవిధంగా మెగా డీల్ అమెజాన్కి సంబంధించి 60,000 కోట్ల పెట్టుబడులు ఈ 2 కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ ఏఐ డేటా సెంటర్స్కి సంబంధించిన రంగంలో పెట్టుబడులు పెట్టింది. సన్ పెట్రో జల విద్యుత్, అదేవిధంగా సోలార్ విద్యుత్కు సంబంధించి 3 ప్లాంట్లను చేయబోతుంది. నాగర్ కర్నూలు, అదేవిధంగా మంచిర్యాల్, ములుగు 3 జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను పెట్టబోతుంది. ఇక ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించి అనుకోండి, విప్రో అదేవిధంగా ఇన్ఫోసిస్ 2 కూడా మెగా క్యాంపులను, కొత్త క్యాంపస్లను ఏర్పాటు చేయబోతున్నాయి హైదరాబాదు వేదికగా. ఇక మెగా మేల్ కంపెనీ కూడా 15,000 కోట్ల భారీ పెట్టుబడులను పెట్టింది. సోలారు విద్యుత్తో పాటు హై క్లాస్ వెల్నెస్ రిసార్ట్ను కూడా అనంతగిరి కొండల్లో ఏర్పాటు చేయబోతుంది. ఇలా చూసుకుంటే ప్రతి రంగం సాఫ్ట్వేర్ నుంచి మొదలుకుంటే సెమీ కండక్టర్, అదేవిధంగా వినియోగదారుల నిత్యావసర సరుకులు కంపెనీగా ఉన్న యూనిలీవర్ కంపెనీ, యుఎస్లోనే ఒక అతిపెద్ద కంపెనీగా యూనిలీవర్ ఉంది. ఈ యూనిలీవర్ కంపెనీ ప్రపంచంలో ఒక వినియోగదారుల రంగంలో చాలా టాప్ కంపెనీగా ఉంది. ఆ కంపెనీ కూడా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టింది. కామారెడ్డిలో ఫామ్ ఆయిల్కి సంబంధించిన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతుంది. ఇక
బాటిల్ ఏదైతే యూనిలివర్ కంపెనీకి సంబంధించిన వస్తువులకు సంబంధించిన బాటిల్ క్యాప్స్ పరిశ్రమ కూడా హైదరాబాదు వేదికగా ఏర్పాటు చేయబోతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగమే కాకుండా మరోవైపు డిఫెన్స్ రంగంలో కూడా స్కైరూట్ కంపెనీ కూడా డిఫెన్స్ రంగంలో చాలా టాప్ కంపెనీగా ఉంది. JSW ఈ రెండు కూడా డిఫెన్స్ హబ్గా ఇప్పటికే తెలంగాణ ఒక రకంగా ఏరోస్పేస్ హబ్గానే తెలంగాణ ఉంది ఇప్పటికీ. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీలు కూడా డిఫెన్స్ రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. సునీల్ కొండల్, అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీమ్ తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్లో ఒక లైన్ ని కూడా మనం చూసాం. ఓల్డ్ సిటీ టు హైటెక్ సిటీ వయా ఫ్యూచర్ సిటీ. ఈ థీమ్ అంతా కూడా అక్కడ ఇన్వెస్టర్లకి ఇన్వెస్ట్ చేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క ఆ విషయాన్ని విజన్ ని కల్పించినటువంటి విధంగా అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ పెట్టుబడులను ఆకర్షించడంలో కొంత నూతన పంతాతో ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ప్రాజెక్ట్స్ను తీసుకుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ టు ఫ్యూచర్ సిటీ అంటూ అక్కడ ఏదైతే పెవిలియన్ను ఏర్పాటు చేసిందో అది ఒక తెలంగాణలో జరిగిన అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు, తెలంగాణ ఎంత స్పీడ్గా విస్తరిస్తుంది, తెలంగాణ ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుందో అన్నదానికి ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ పిక్చర్ను దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇవన్నీ కూడా కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది కొంత ఉపయోగపడింది చెప్పుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా పరిశ్రమలకు ప్రధానంగా కావాల్సింది మ్యాన్ పవర్, స్కిల్ లేబర్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇది కూడా ఇండస్ట్రీస్కు కొత్త పెట్టుబడులు రావడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ అన్నది కూడా ఒక ప్రధానమైన అంశంగానే చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ ఇప్పటి వరకు నెట్ జీరో సిటీగా దేశంలోనే ఫస్ట్ సిటీని నిర్మాణం జరగబోతుంది. ఫ్యూచర్ సిటీ దాదాపు 17,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుంది. దాంట్లోనే మెడికల్ హబ్ నుంచి మొదలుకుంటే స్పోర్ట్స్ హబ్, అదేవిధంగా AI, సాఫ్ట్వేర్, బయో, అదేవిధంగా ఫార్మా, ఇలా అన్ని రంగాలకు సంబంధించిన హబ్గా ఆ ఫ్యూచర్ సిటీ ఉండబోతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇవి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా దావోస్లో అయ్యాయని మనం భావించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ తోడు మూసి పునరుజ్జీవానికి సంబంధించి కూడా ఒక భారీ ప్రణాళికను ప్రభుత్వం తలకెత్తుకుంది. దీన్ని ప్రజెంటేషన్ కూడా ఈ అంశాలన్నీ కూడా దావోస్లో ఇండస్ట్రియల్స్ బిజినెస్ మీట్లో వీటన్నిటిని ఆవిష్కరించిన నేపథ్యంలో భారీగా తెలంగాణ పట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆకర్షించడానికి ఇవన్నీ ప్రధాన కారణాలు కూడా మనం భావించాల్సి ఉంటుంది. సునీల్, ఓకే కొండల్, థ్యాంక్ యూ.